ప్రదర్శన ఎలా ఉందండి? నా జీవితంలో ఉంది. మీ జీవితం కాదండి, మా అక్కయ్య జీవితం. ఇదంతా తనే రాసింది. శోభ మీ అక్కయ్య? రండి. గీత, మీ అక్కయ్య వెళ్ళిపోయింది. ఏదో అవసరమైన పని ఉందట. వెళ్ళిపోయిందా? ఏమండి, లిఫ్ట్ కావాలా? ఎస్ ప్లీజ్. ప్లీజ్ గెట్. అక్కయ్య, అక్కయ్య, ఏమండి? అక్కయ్య ఎవరి వెళ్ళిపోతుంది. ఏంటండి? శోభ ఎవరి కారులో వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో నాకు అంతా తెలుసా? ఏమండి, ఇదంతా నాకేదో అయోమయంగా ఉంది. శోభ మీకు ఎలా తెలుసు? నీకన్నా ముందే తెలుసు. అంతేకాదు, శోభ హృదయం కూడా నాకు బాగా తెలుసు. కానీ శోభ నన్నంతా అపార్థం చేసుకుంటూ మన కోసం త్యాగం చేయడానికి ఎలా సిద్ధపడిందో ఇప్పుడే తెలిసింది. ఏమిటి మీరు అనేది? త్యాగమా? మన కోసమా? అంటే అంతా నిదానంగా తెలుస్తుంది. నువ్వే కంగారు అనుకో. ముందు శోభను కాపాడాలి. త్యాగం మన కోసం, నా కోసం. ఆపండి. శోభాదేవి గారు, మీరు ఎక్కడికి వెళ్తారు? ఓ, నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు. నేను మీ కుటుంబానికి దగ్గర వాడిని, బాగా కావలసిన వాడిని కూడా. మీరు నా సంగతి తర్వాత. ముందు మీ నాన్నగారి పరిస్థితే. మా నాన్నగారికి ఏమైంది? మీరు పెళ్లి వద్దని బయటకు వెళ్ళిపోయిన తర్వాత బెంగతో మంచం పట్టారు. మంచం పట్టారా? ఇప్పుడు ఎలా ఉంది? అవన్నీ మీకు తర్వాత చెప్తాను. నా మాట నమ్మండి. నాతో రండి ప్లీజ్. కారెక్ట్. హలో, ఎవరు? గురువా, ఏమిటి? శోభ వీడికి ఎత్తు చిక్కుందా? ఏం పర్వాలేదు గురు, నేను ఉన్నానుగా. రామాయణంలో సుందరాకాండ ప్రారంభమైంది. చెప్పండి. ఏమిటది? రామాయణం. రామాయణం నా బీడీసీకి రామాయణం బోధిస్తున్నాను. అంతటా రామనాథుడు సీతాదేవిని అపహరించి వచ్చాను. అప్పుడు హనుమంతుడు ఈ దూత ఏమన్నాడయ్యా అంటే, మొదటి సీతమ్మ, నేను మా ఊరు కోతిని కాదమ్మా, రాముడి దూతనమ్మా. శ్రీరాముడు తొందరలోనే ఇక్కడికి వస్తున్నాడమ్మా. తగదే 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 వస్తున్నాడమ్మా. ఏమిటా న్యూసెన్స్? ఎవరనుకున్నావు? సీతాదేవి గారు. శోభాదేవి గారు. శోభాదేవి గారు. శోభాదేవి గారా? శోభాదేవి గారు. శోభాదేవి గారు. శోభాదేవి గారు. బీడీసీ మహాత్మా, అంతగా శ్రీరామచంద్రుడు లంకలో ప్రవేశించడం శ్రీమద్ రమారమణ గోవిందో. మహీపాల్ గారు. చిరబాబు గారు. ఎవరు? శోభాదేవి గారు. శోభాదేవి గారా? చిరబాబు గారు, మీరు అసాధ్యులు, కాలాంతకులు, అనుకున్నది సాధిస్తారు. షహబాష్. శోభాదేవి గారు, మా చిన్నబాబు గారు శ్రీమంతులు, గుణవంతులు. వారు మీకు దొరకడం చాలా అదృష్టం. చిన్నబాబు గారు, వెంటనే ముహూర్తం పెట్టించండి. శోభాదేవి గారు, ఇప్పుడే మీ నాన్నగారికి టెలిఫోన్ చేసి పిలిపిస్తాను. శోభ, ఏమిటి నాటకం? ఎందుకు వేషం? అంతా చెప్తాను. శోభ, మా అమ్మను కాపాడుకోవడానికి ఆడుతున్న నాటకం ఇది. మీ అమ్మ ఏమైంది? మా అమ్మ మీద హత్యాచారం మోపాడు దుర్మార్గుడు. వీడు అయ్యారు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోను.
హలో శ్రీహర్రావు స్పీకింగ్ హియర్. సోఫా సోఫా కనిపించిందా? ఇక్కడే ఉంది. ముసలయ్య అయ్యా కారు సెటిల్ చేయమని చెప్పు. చెప్తాం. అలాగే ఇప్పుడే వస్తున్నాను. హిమాయత్ నగర్ అడ్రస్ తప్పకుండా. అలాగే శోభాదేవి గారు, మీ నాన్నగారు వెంటనే బయలుదేరుస్తున్నాను. శుభం. చిన్నబాబు గారు, నాకు అర్జెంటు పని ఉంది. ముహూర్త సమయానికి తప్పకుండా వస్తాం. ఈలోగా మీ అన్నగారు వచ్చినా రావచ్చు కదా. దాదాగా. అవును, వస్తారు వస్తారు. వస్తా. ఏమండి, పెళ్లికి తప్పకుండా వస్తారు కదా? శోభాదేవి గారు, మేము రాకుండా మీ పెళ్లి జరుగుతుందా? ఎడిసి బిడిసి జాగ్రత్త. టాటా. నేను అన్ని ఏర్పాట్లు చేశాను. ఏ క్షణంలోనైనా మనకు ఫోన్ కాల్ రావచ్చు. మనం రెడీగా ఉండాలి. ఓకే ఓకే. మామగారు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక జరగాల్సింది ఆలోచించండి. ఇందులో ఆలోచించడానికి ఉంది అల్లుడు గారు. మీరు అనుకున్నట్టు వివాహం ఇక్కడే జరిపించారు. శుభం. ఆహా, మీ అన్నగారే ఉండి ఈ మాటనుంటే ఎంత బాగుండే చెప్పండి. ఏమిటి అల్లుడు గారు, మీకు అన్నగారున్నారా? వారు వారు ఏం చెప్పమంటారు, సన్యసించి సంసార తాపత్రయం వదులుకొని ప్రస్తుతం రామేశ్వరంలో ఉంటున్నారు. ఆ సన్యాసికి సంసారికి తేడా ఏముందండి దొరగారు? గడ్డమే కదా, వద్దనుకుంటే తీయించేయగలరు, కావాలనుకుంటే పెంచగలరు. ఏడీసి నువ్వు నోరుమై. అవును కదా. అవును దగ్గ. వివాహానికి మీ అన్నగారు కూడా రావటం చాలా అవసరం. వారు రాకపోతే మాకు కొరతగానే ఉంటుంది. అవునండి, మీ రక్షింతలు వేయించుకోవడానికి మీ వైపున పెద్దవాళ్ళు ఎవ్వరు లేరుగా, బావగారు తప్ప. ఎలాగైనా పిలిపించండి. అవునండి, పిలిపించండి అనేయండి. సరే, టెలిగ్రామ్ ఇస్తాను. తమ్ముడు, నీకు వివాహమా? నాకెంతో సంతోషంగా ఉంది. సరిగ్గా సమయానికే వచ్చాను. ఏమంటారు మిస్టర్ ధర్? ఓహ్, దయచేయండి దయచేయండి. ఇంతకు మీరు? నా పేరు శ్రీహర్రావు అండి. మీ తమ్ముడు గారికి మామగారు. అయితే నాకు మామగారే. నమస్కారం. అలా అంటారేమిటి స్వామి? ఉన్నది ఒక కూతురే కదా. అంతా భగవదేచ్ఛ. ఎవరికి ప్రాప్తమో వారికి. అంతేదగా. పర్వాలేదు. తమరు దయచేయండి. సరే సరే అన్నగారు, ముహూర్తకాలం దాటిపోతుంది, మీరు కూర్చోండి. పురోహితుడు గారు, పెళ్లి కూతుర్ని తీసుకురండి. తీసుకురండి. ఓ శోభ, మీరా? ఓ రామలింగేశ్వర, ఏమిటి అన్యాయం! నన్ను ప్రేమించి నా తమ్ముడిని పెళ్లి చేసుకుంటున్నావు. మీ తమ్ముడా? నాకు తెలియదండి. తెలియకపోతే మాత్రం ఎలా ఒప్పుకున్నావు? శోభ, నన్ను ప్రేమించానన్నావే, నాతో పాటలు పాడావే, నన్ను పెళ్లి చేసుకుంటానన్నావే. కబుర్లు చెప్పి ఈ కాతుకారి కొడి కడతావు. ఏం చేయమన్నారు? ఉన్నట్టుండి మీరు కనబడకుండా పారిపోయారు. ఎవరి కోసం? నీకోసమేగా. నా కోసమా? అవును, నువ్వు రెండవ భార్యగా ఉండడానికి సమ్మతించలేదు కనుక నా మొదటి భార్యను వసుంధరను వదిలించుకోవడానికి హత్య చేసి. నా కోసం మీ భార్యను హత్య చేశారా? అవును శోభ, స్త్రీ హత్య మహాపాతకాన్ని నెత్తిని కట్టుకున్నా. శివ, డాడీ చూసారా నా కోసం ఈయనంత త్యాగం చేశారు? శోభ, నీకేమైనా మతిపోయిందా? అవునండి, పాపం శోభకు మతిపోబట్టే మరిదిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇప్పటికైనా మునిగిపోయింది ఏముందండి, మరిది గారు నాకు ఇంకా తాళి కట్టలేదుగా. అవును డాడీ, మీ చేతులతో ఆయనకు నన్నిచ్చి కన్యాదానం చెయ్యండి. ఆ జగన్నాథుని లేనా తమ్ముడు? తమ్ముడు, అన్నకు కాబోయే భార్యను పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా. అందుకని నీ చేతుల మీదుగా మా ఇద్దరికి పెళ్లి జరిపించు రాశో. అన్నగారు, ఇంతమందిలో ఎందుకు? ఎవరి పెళ్లి ఎవరు చేయాలో మనమే నిర్ణయించుకుందాం. అలాగా, పద. సిగ్గు లేకుండా ఇక్కడ నవ్వుతున్నావా? చేసిన రభస, తెచ్చిన అప్రదిష్ట చాలు. వెళ్ళేదానికి తొందరపడకు డాడీ, నిజం నిలకడమే తెలుస్తుంది. రండి అన్నగారు, రండి. చెప్పండి, మీరు శోభను ప్రేమించారా? ఆమె కోసం మీ భార్యను హత్య చేశారా?
నిజం చెప్పు మహీపాల్. ఎవరా మహీపా? ఎవరినో బొకాయిస్తా. నువ్వు నా అన్నవు కావని నీకు తెలుసు. నాకు అసలు అన్నయ్య లేడని నీకు తెలుసు. నేనే వసుంధర భర్తనని, ఆమెను హత్య చేసింది నేనేనని కూడా నీకు తెలుసు. తెలిసే ఇక్కడికి వచ్చావు. నీ అక్కయ్యను నేనే చంపానని, హంతకుడు నన్ను రుజువు చేయడానికి ఇక్కడికి వచ్చావు. మరో హత్య కూడా సిద్ధమవుతున్నా. చెప్పు. ఇన్స్పెక్టర్, మిస్టర్ సత్యానంద్, హత్యానేరానికి నేను అరెస్ట్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్ మిస్టర్ శేఖర్. బాబు శేఖర్, నీ మేలు మరువలేను. సమయానికి దుర్మార్గుల బారి నుంచి శోభను కాపాడావు. చాలా సంతోషం ఆయన. నాదే ఉందండి. నా డ్యూటీ నేను చేశాను. శోభ, మళ్ళీ కలుసుకుందాం. అలాగే. ప్రాసిక్యూషన్ వారు శ్రీమతి జానకమ్మ మీద మోపిన నేరం నిరాధారమైనదని, జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరుకుంటూ కేసును ఉపసంహరించుకున్నారు. కాబట్టి శ్రీమతి జానకమ్మను నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేస్తున్నారు. అమ్మా, అమ్మా! బాబు, అబ్బా! బాబు, అబ్బా! బాబు. అమ్మా, అమ్మా, నాన్నగారమ్మా, జానకి. జానకి, కట్టుకున్న భర్త నీకు అన్యాయం చేసిన, నమ్ముకున్న భగవంతుడు నీకు న్యాయం చేశాడు. జానకి, బాబు, నాన్న, నాయనా, అమ్మా, ఇంటికి వెళ్దా రాజానికి. 25 సంవత్సరాలుగా నీ తల్లిగాని బ్రతికున్నాను, కానీ ఇల్లాలుగా ఏనాడో చనిపోయాననుకున్నా. కానీ మీ హృదయంలో సజీవంగా ఉన్నానని రుజువు చేస్తూ నాకు ఈ రూపం ఇచ్చారు. ప్రపంచంలో ఏ భర్త భార్యకు చేయని న్యాయం నాకు చేశారు. నేను నిజంగా చాలా అదృష్టవంతురాలి. జానకి, ఈ అదృష్టం నీ ఒక్కదానిదే కాదు, మనందరిది, ముఖ్యంగా శేఖర్ది. ఎన్నో సంవత్సరాలుగా విడిపోయిన మన ఇద్దరిని కలిపి ఈనాటి ఆనందానికి కారకుడయ్యాడు. ఈ అదృష్టం అంతా అతనిది. అమ్మా, అసలు ఇన్ని కష్టాలకి కారణం నేను చేసిన తప్పులు మన్నించి మా అమ్మాయిని మీ కోడలుగా స్వీకరించండి. రామ్మా. నో నో నో, ఈ ఇంటికి ఎలాంటి కోడలు రావాలో నాకు తెలుసు. నేను ఏస్తానందే ఏ కోడలు రావడానికి వీల్లేదు. వాట్ అంకుల్? కరెక్ట్ కరెక్ట్. నేను కరెక్టే, మరి మీరు? అంకుల్, మీ ఆస్తిని నాకు పంచిపెట్టాలే, అది కరెక్టేనా? కరెక్టేనమ్మా, కరెక్ట్. నీకు కావాల్సింది ఏడో తీసుకో. నువ్వు కాదు అంకుల్, ఈ నారీ నికేతనాన్ని నా వాటాకిచ్చేయండి. గీత. అవునక్కయ్య, నేను నర్సుగానే నా జీవితాన్ని ప్రారంభించాను. నర్సుగానే ఈ నారీ నికేతనకు సేవ చేస్తూ ఒకనాటికి ఈ అత్తయ్య పక్కనే ఉండిపోతాను. గీత, 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 అత్తయ్య పక్కన కాదు, మా అందరి హృదయాల్లోనూ ఉండిపోతాం. మా జీవితాల్లో నిండిపోతాం. అందుకేనమ్మా కోడలుగా తప్పించి కూతురుగా చేశాడు ఆ భగవంతుడు. అంకుల్, అంకుల్, నో 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 టీయర్స్. ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? విడిపోయిన 2 జీవితాలను, గాయపడ్డ 2 హృదయాలను కలిపాను. ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అందుకే నీ సౌభాగ్యాన్ని అర్పించావు. నథింగ్ లైక్ దట్.
భద్రయ్య అమ్మా. పూలందరూ తీసుకురా దిగరండి బాబు గారు. ఐఎమ్ సారీ బాబు గారు. రండి 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 రండి. జానకమ్మ, రంగమ్మ. మేము వచ్చేసాం, సరైన సమయానికి వచ్చేసాం. దండలు కూడా తెచ్చేసుకున్నాం. వేసేసుకో. వేసుకోండి శుభం. వేసుకో వేసుకో.